తెలుసుకుంటే అది మీ జీవితానికి ದೇವರ అపాయం. ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ಸುಮ್ಮನೆ ಇರು, ఊరికే ఉండు, ದೇವರ ಅದ್ಭುತ ಮಾಡ್ತಾನೆ. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ಸೈತಾನನ ಕಾರ್ಯಗಳು ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ಯಾವಾಗಲೂ ಇರ್ತದೆ. సైతాన కార్యాలు మనకి విరోధంగా ఎప్పుడు ఉంటుంది. ಶತ್ರು ನಮಗೆ ವಿರೋಧ ಇದ್ದೇ ಇರ್ತಾನೆ. శత్రువు మనకి విరోధంగా లేసే ಇದು ఉంటాడు. ಮಾತ್ರ ಇಲ್ಲ, ఇది మాత్రమే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ಸಭೆಯಲ್ಲಿ ಅನೇಕ ಭೇದಗಳು ಉಂಟಾಗುತ್ತೆ. మన సంఘంలో అనేక భేదాలు లేస్తాయి. ಸೈತಾನ ಅನೇಕ ವಿಷಯಗಳಲ್ಲಿ ನಮಗೆ ವಿರೋಧವಾಗಿ ನಿಂತಿರ್ತಾನೆ. సైతానుడు అనేక విచారాల నుంచి మనకి విరోధంగా, ದೇವರ ಆಜ್ಞೆಗಳನ್ನು ನೆರವೇರಿಸದ ಹಾಗೆ దేవుని ఆజ్ఞలు నెరవేరించిన కాక ಅನೇಕ ಹೋರಾಟಗಳನ್ನು ಕೊಡುತ್ತಾನೆ. అనేకమైన పోరాటాలను ఇస్తాడు. ನನ್ನ ಪ್ರೀತಿಯ ದೇವಜನರೇ, నా ప్రియమైన దేవుని ದೇವರಿಗೆ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡೋಣ. దేవునికి మనం ఒప్పించుకుందాం. ದೇವರ ಆಜ್ಞೆಗಳನ್ನು ನೆರವೇರಿಸ, దేవుని ఆజ్ఞలను మనం నెరవేరుస్తాం. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. 2 ಪೂರ್ವಕಾಲ ವೃತ್ತ ಅಂತ 20:22 ಹೇಳ್ತದೆ, 2 పూర్వకాల వృత్తం 20:22 మనం చూస్తాం. ಅವರೇ ಒಡೆದು ಸತ್ತು ಬಿದ್ದರು, వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయారు. ಅವರೇ ಸತ್ತು ಬಿದ್ದರು, వాళ్ళే